అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మకర రాశిలో పుట్టిన వారికి 2025 సంవత్సరం మే 2వ తేదీ శుక్రవారం రాత్రి 8:51 మీ జీవితంలో జరగబోయేది అది. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం కూడా బయటపడబోతుంది. అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారనమాట. అయితే ఈ రాశి వారికి గ్రహస్థితి అనుసరించి 2వ తేదీ శుక్రవారం రాత్రి 8:51 ఎటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందబోతున్నారు, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ మకర రాశి వారికి 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, 2వ తేదీ శుక్రవారం మీ యొక్క జాతక ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ దేవతారాధన ఈ రాశి వారికి జీవితంలో ఎంతో మేలు చేస్తుంది, అలాగే ఈ రాశి వారి జీవితంలో అభివృద్ధి పొందడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుతనం, సమయస్ఫూర్తితో పాటుగా పక్షపాత ధోరణి, అంటే ఎవరి గురించి కూడా ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఆలోచించడం అలాంటి వస్తువులు ఉండవన్నమాట. అలాగే ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉండడం ఈ రాశి వారి ప్రత్యేకత. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా కష్టపడి పూర్తి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా ఎదుటి వారిని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఎదుటి వారిని ప్రశ్నించేంత తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు. కానీ కోపం వచ్చిందంటే ఎదుటి వారి పని అయిపోయినట్లే. కానీ కోపం రాకుండా కొంచెం సహనంగా ఉండేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రాశి వారి కోపాన్ని కారణమైన వారు మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. అంతేగాని వారిని వెంటనే ఏమీ అనేరు. ఈ రాశిలో జన్మించిన వారు తన అంతర్గతమైన ఆలోచనలు ఎవ్వరితో కూడా పంచుకోరు. అలాగే ఇతరులకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగరనమాట. చాలా స్ట్రాంగ్గా ఈ మకర రాశి వారు ఉంటారు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటుంది. అలాగే ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాల్లో మీ పై అధికారుల నుంచి కొంతవరకు మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అది మీరు చేస్తున్న పని పట్ల ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు ఒత్తిడికి గురవుతున్నారు. ఏదైనా పని చేస్తే ఎంత కష్టపడైనా సరే, ఎంత శ్రమించైనా సరే ఆ పనిని పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును ఆలోచించుకొని 1కి 2 సార్లు ఆలోచించి పని పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటు అనేది ఎక్కువగా ఉంది. ఏదేమైనా సరే మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశివారు ఏదైనా కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఈ రాశివారి బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనమాట. ముఖ్యంగా ఈ రాశివారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించింది ఎవ్వరికీ చెప్పకుండా ఒక ముఖ్యమైన సమాచారం అనేది దాచి ఉంచారు. అది ఎటువంటి ముఖ్యమైన సమాచారం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మీరు మానసికంగా ఆందోళనకి గురవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల, అంటే ఈ మే నెలలో 2వ తారీఖులో రాత్రి 8:50 అంటే 51 నిమిషాల్లో మీకు ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం. అది ఈ నెలకి సంబంధించింది, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి అయి ఉండొచ్చు. మీ రహస్యం ముఖ్యంగా ఈ సమయంలో బయటపడుతుంది. మీకు ఎటువంటి తప్పు చేసినా చేయకపోయినా సరే ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే మనం కొంతమంది చూస్తూ ఉంటాము. వారి జీవితానికి వారి గతంలో వారు చేసిన పొరపాటు కానివ్వండి, లేదా గతానికి సంబంధించి ఏదైనా సరే ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని దాచిపెడతారు. దీనికి గల మెయిన్ కారణం ఏంటంటే, అది ఫ్యూచర్‌లో వారికి ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురుకాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటపడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అయితే మాత్రం బయటపడాల్సి ఉంటుంది. జీవితంలో చాలా న్యాయంగా, చాలా పద్ధతిగా ఉంటారు. కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మీ జీవితంలో కొంత చేదు అనుభవాలు పాఠాలుగా అయితే మీరు ఈ రాశివారు చవిచూస్తారు. ఈ రాశివారు ఈ సమయంలో వాటి వల్ల కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. మీరు భయపడాల్సిన అవసరమైతే ఎట్టి పరిస్థితులు లేదు. మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు రోజు కూడా శివనామ స్మరణం చేస్తూ ఉండండి. శివుణ్ణి మనసులో స్మరించుకొని శివారాధన చేస్తూ ఉండండి. అందువల్ల మీకు ఎలాంటి సమస్య నుంచైనా సరే బయటపడడానికి ఆ పరమశివుడే మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా మీరు ఆ శివుని సేవ మిమ్మల్ని ఎటువంటి పరిస్థితి నుంచైనా సరే బయటపడివేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించండి. ఈ విధంగా వీలు కాని వారు ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ యొక్క సమయాన్ని గడపండి. అలాగే మీ మనసులో ఉన్న బాధని శివయ్యకి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి దేవతారాధన మీరు చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మిమ్మల్ని ఆ పరమాత్మ తప్పకుండా కాపాడతారు. అలాగే ఆరాధన వల్ల మీకు సంబంధించిన ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ 3 రోజులు కూడా ముఖ్యంగా ఈ 2వ తేదీ శుక్రవారం మీ జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలైతే ఉంటున్నాయి. కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం, ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది. ఇది మీకు వృత్తిపరంగా అంటే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి తీసుకువస్తుంది. మీరు ఎంతో సంతోషపడాల్సిన సమయం అనేది వచ్చేసింది. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలి అనుకుంటే మీరు ముఖ్యంగా శివారాధనతో పాటు విష్ణు సహస్రనామం చదవండి. లేదంటే వినడానికైనా సరే ప్రయత్నించండి. కుదిరితే ఉన్న దాంట్లో ఈ రాశి వారు దానం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలు లేదంటే ఏదైనా సరే గోమాతకి తినిపించండి. గోమాత దగ్గరలో ఉంటే మీ సమీపంలో ఎక్కడైనా గుడిలో ఉంటే అక్కడికి వెళ్ళి గోమాతకి గడ్డి కానీ లేదంటే నానబెట్టిన శనగలు కానీ పెట్టవచ్చు. ఈ రాశి వారికి ఈ విధంగా చేసినట్లయితే కష్టాలు ఉండవు. అలాగే మీరు చేస్తున్న పుణ్యకార్యాల యొక్క ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ మకర రాశి వారు కష్టజీవులు, కర్మజీవులు కాబట్టి ఇంతవరకు మీరు ఏలినాటి శనితో ఎన్నో కష్టాలు, సమస్యలు, నిందలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నెన్నో రకాలైనటువంటి కష్టాలు, బాధలు అనుభవించారు. కానీ ఇప్పటి నుంచి మీకంతా కూడా అదృష్ట యోగంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏంటికంటే మీకు మీ స్నేహితులుగా ఉన్నవారే మీతో మంచిగా మాట్లాడినవారే మీతో మంచిగా మాట్లాడతారు. కానీ మీరు ఎక్కడ దొరుకుతారా, మిమ్మల్ని ఎక్కడ ముంచాలని చూసేవారు చాలామంది కూడా మిమ్మల్ని కనిపెట్టుకునే ఉన్నారు. కాబట్టి అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ మకర రాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో ఊహించిన లాభాలు రావచ్చు. ఈ నెలలో పెద్దగా అంటే పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. మీ జాతకం మీరు ఎంత నిజాయితీగా ఉంటారో మీరు అంతే తక్కువగా మాట్లాడాలి. మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు. మీకు కూడా సహాయం చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం, మానసిక ప్రశాంతత నియంత్రించుకోవాలి. లేకపోతే రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. వ్యాపారం బాగా జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక వ్యాపారాలు తక్కువగా రావచ్చు. ఈ రాశి వారు మేము చెప్పినటువంటి మీరు నియమాలు పాటిస్తే మీకంతా కూడా శుభం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరమైతే లేదు. ఇది ఒకప్పుడు జరిగిన సంఘటన కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు.
ఈ రాశి వారి ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేసి వాళ్ళతో ఎక్కువగా గడపండి, అంతే చాలు. అంతేకాకుండా మీకు అంతా మంచి జరుగుతుంది. మీ జీవిత భాగస్వామిని అలాగే మీ పిల్లల్ని బాగా చూసుకోండి. అలాగే మీ తల్లిదండ్రులు కూడా కొంచెం కేర్ తీసుకోండి. మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.